ఇవాళైతే శ్రీ విద్యావికాస్ డిగ్రీ కాలేజ్ తరపున మాకైతే పార్టీ అయితే జరిగిందనమాట. ఏం పార్టీ అంటారా, ఇప్పుడైతే ఫ్రెషర్స్ పార్టీ అయితే జరిగిందండో. అసలు మా పార్టీ వద్దన్నారు ప్రిన్సిపల్ మేడం అయితే. మేమైతే స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ రిక్వెస్ట్ చేయడంతో మాకైతే ఈ పార్టీ పెట్టడం అయితే జరిగిందనమాట. మా పార్టీ అయితే ఎలా జరిగిందో మీరైతే చూడండి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా. ఇక్కడికి వచ్చాకైతే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా స్పీచ్లే జరగడంతో మాకైతే చాలా బోరింగ్ అయితే అనిపించింది అనమాట. మధ్యాహ్నం నుంచి అయితే చాలా బాగుంది మాకైతే ఫ్రెషర్స్ పార్టీ. ఇంకా చూడండి డాన్స్ అయితే మా వాళ్ళు అయితే ఇరగదీసేస్తున్నారు. ఆయన అందరికి ఇవాళ అయితే మా తానాడు కుర్రోడు అయితే కాలేజ్ కుర్రోడు అయిపోయాడు అనమాట. మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చన్నా, ఈ కాలేజ్ ఎక్కడ, మాకు ఈ పార్టీ ఎక్కడ జరుగుతుందని. మాదైతే శ్రీ విద్యావికాస్ డిగ్రీ కాలేజ్ అన్న ఆక్వేడ్ భీమవరం దగ్గర. మాకు పార్టీ అయితే మాకు స్టేషన్ రోడ్ లో అయితే జరుగుతుంది అనమాట. పార్టీ అయితే ఇక్కడ సీనియర్స్ అయితే డాన్స్ అయితే మామూలుగా అయితే ఎత్తలేదనమాట. మా సీనియర్లు అయితే మామూలుగా ఇరవై తీసేస్తున్నారు. మా వాళ్ళు కూడా అయితే బాగానే వేస్తున్నారు అనమాట. జూనియర్స్ కూడా కుదంతా అయితే సిగ్గు అయితే పడుతున్నారు మన వాళ్ళు అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ కి వచ్చాకైతే వాళ్ళు కూడా అయితే రేజ్ అయిపోతారు అనమాట. అసలు మా కాలేజ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చదువుకున్నోడికి చదువుకున్నంత, అల్లరి చేసినోడికి అల్లరి చేసినంత మామూలుగా ఉండదు అనమాట. చాలా అయితే బాగుంటుంది మా కాలేజ్ అయితే. అసలు విశాలంగా సక్రమంగా జరిగిందంటే ఈ పార్టీ కారణం మా సీనియర్స్ అన్న మామూలుగా అయితే ఎంకరేజ్ అయితే చేశారనమాట. మేము కూడా ఎంకరేజ్మెంట్ లో కలిసిపోయి ఇంకా జూనియర్స్ అయితే మాతో కలలేదనమాట. వాళ్ళైతే ఫ్రెష్ గా జాయిన్ అయ్యారు కాబట్టి. మీకైతే డౌట్ రావచ్చు, మొత్తం పెద్దోళ్ళే కనపడుతున్నారు ఇంకా జూనియర్స్ ఎక్కడ అని. వాళ్ళైతే పక్కకైతే తప్పుకుంటున్నారనమాట. డాన్స్ అయితే వేయకుండా సిగ్గు అయితే పడుతూ. అసలు ఈ పార్టీ ఎప్పుడు మొదలెట్టారంటే పొద్దున్న 10ంటికి అయితే మొదలెట్టామన్నమాట. మనకి పెద్దోళ్ళు స్పీచ్లు ఇచ్చేటప్పటికైతే 1 గంట అయితే అయిపోయింది టైం అయితే. మాకైతే చాలా బోరింగ్ ఉంది ఆ టైంలో అయితే. ఇంకా ఆ చిరాకంతా ఇంకా డాన్స్ లో అయితే చూపిస్తున్నాం అనమాట. డాన్స్ అయితే ఒక్కోటి ఎరగది చేస్తున్నాం. మన వాళ్ళైతే చూడండి. మీకైతే ఒక డౌట్ రావచ్చు, వీడైతే అందరి గురించి చెప్తున్నాడు, వాడి గురించే చెప్పుకుంటలేదని. నేనైతే సెకండ్ బీకామ్ అన్నా. ఇప్పుడు దాకా డాన్స్ వేసింది మన సీనియర్స్ అనమాట. వాళ్ళైతే థర్డ్ బీకామ్. వాళ్ళైతే మామూలుగా వెళ్ళేదనమాట. ఇంకా మా క్లాస్ డాన్స్ చూడాలనుకుంటే మీరైతే చూడండి, మామూలుగా అయితే వెళ్ళేదనమాట మన వాళ్ళైతే. ఇంకా మా క్లాస్ లో అయితే ఇంకా ఏ పాట అని చూడదనమాట. ఇంకా వాళ్ళకి డీజే ఉంటే చాలు, ఇంకా ఎలా ఉన్నా వేసేస్తారనమాట. అసలు ఏ స్టెప్ అనేది తెలియదు వాళ్ళకి. ఇంకా ఏ స్టెప్ గుర్తుంటే ఆ స్టెప్ అయితే వేసేస్తారనమాట. మీరైతే చూడడమే. ఇంకా అసలు ఏ పార్టీకి బయటపడలేదు కానీ మన వాళ్ళ టాలెంట్ ఈ పార్టీకి అయితే బయటపడింది అనమాట. మీరైతే వైట్ కలర్ షర్ట్ వేసుకున్న చూసినట్టయితే వాడి పేరైతే రిస్క్రమ్ అనమాట. ఏ పార్టీకి బయటపడిన టాలెంట్ ఈ పార్టీకి అయితే బయటపడ్డాడు వాడైతే. మనోళ్ళైతే నాన్ స్టాప్ గా 1 గంట నుంచి 5 వరకు అయితే వేసారనమాట డాన్స్ అయితే. ఈ డాన్స్ చూసడానికి అయితే నాకైతే మతిపోయింది. చాలా బాగా వేసారు మనోళ్ళైతే. నేను కూడా అంతసేపు అయితే వేయలేను అనమాట డాన్స్ అయితే. ఇప్పటి వరకు జరిగిందంతా చూసి మన జూనియర్స్ అయితే ఇప్పుడైతే రేజ్ లోకి అయితే వస్తారనమాట. ఇప్పుడు నుంచి అయితే డాన్స్ అయితే వేస్తున్నారు మనోళ్ళైతే. ఇంకా డిగ్రీలో ఉన్న 3 ఇయర్లు ఉన్న బాయ్స్ అయితే ఇంకా రేజ్ అయితే అయ్యారనమాట. ఇంక దారిలో ఉన్న ఆర్కే సార్ ని కూడా లాక్కొచ్చేసారు మనోళ్ళైతే. ఇంక చూడు ఆర్కే సార్ డాన్స్ అయితే చూడండి. మరి ఆర్కే అంటే గుర్తొచ్చిందిగా మీకైనా, ఆర్టిస్ట్ చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, మా సార్ అంటున్నాడు సార్ ఎక్కడ ఉన్నారా అని. బ్లాక్ షర్ట్ అయితే వేసారనమాట మా సార్ అయితే. మీకైతే కుర్రోళ్ళు అయితే కనపడవచ్చు మా సార్. మీరు కూడా పార్టీకి సార్ తో డాన్స్ అలాగే వేసినట్టయితే మీరైతే కామెంట్ అయితే చేయండి అన్న. ఇంకా మా సార్ అయితే నచ్చిన పాటకైతే డాన్స్ వేసి ఇంకా నచ్చిన పాటకైతే వెళ్ళిపోతున్నారనమాట మా సార్ అయితే. ఇంక చూడండి మేమైతే ఇంకా చేస్తున్నాం డాన్స్ అయితే. అయినా మాకు పార్టీ అయితే 5 వరకు అయితే జరిగింది అనమాట. ఏ పార్టీ అయితే 5 వరకు అయితే జరగలేదనమాట. పార్టీ అయితే ఇదే హైయెస్ట్ పార్టీ అయితే మాకు. ఇంకా మనోళ్ళు ఎన్ని అనుకున్నా గానీ ఏదైనా గానీ ఈ పార్టీ అయితే బొమ్మ అయితే అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది. ఇంకా 5 అవగానే మన గర్ల్స్ అయితే పంపించేశారనమాట ఇంటికి అయితే. వాళ్ళైతే వెళ్ళాలి కాబట్టి గమన ఇంటికి. మనోళ్ళైతే ఇంకా ఉన్నారు. మనోళ్ళైతే కుర్చీలన్నీ పక్కనైతే చేసేసి ఇంకా మనోళ్ళైతే రెడీ అయిపోయారు అనమాట డాన్స్ చేయడానికి అయితే. ఇదంతా మా టైం టు టైం జరిగిందంటే మన సీనియర్స్ వల్లే అనమాట. మా సీనియర్స్ అయితే చాలా బాగా చేశారనమాట ఈ పార్టీ అయితే. వాళ్ళకైతే నేను సలాం అయితే కొడుతున్నాను అనమాట. అక్కడైతే అంత మంచి జనం ఉన్నారు, ఇప్పుడైతే లేరు అనుకుంటున్నారా. వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట 5 అవగానే. ఇంకా మనోళ్ళైతే మిగిలేము. మనోళ్ళైతే ఇంకా సామాన్లు అయిన సర్దేసి ఇంకా డాన్స్ అయితే మొదలు పెట్టామన్నమాట. మేమైతే మా టీం అయితే డాన్స్ అయితే వేసానమాట. సెకండ్ బేకం నుంచి ఆ డాన్స్ అయితే చూపించిపోతున్నాను చూడండి. మేము డాన్స్ చేసిన వీడియో అయితే మీకు చిన్న ముక్క అయితే పెట్టాను. చూసి ఎలా ఉందో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎంతసేపు అని కింద వేస్తామని మేమైతే పైకి అయితే వెక్కేసాం. ఎలాగో ఎవరో లేరు కదా, అందరూ వెళ్ళిపోయారు కదా అని మేమైతే ఇంకా సాంగ్ అయితే పెట్టుకుని ఇంకా డాన్స్ అయితే మొదలెడతాం. మీరైతే చూడండి. ఇంకా గర్ల్స్ తో పాటు 5th ఇయర్ బాయ్స్ అందరూ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఎలాగో 5th ఇయర్ పని చెప్పకూడదని మేమైతే ఇంకా పని చేసుకుందామని మేమైతే ఉండిపోయాము. సాయంత్రం 2 సాంగ్లు వేసుకుని వెళ్దామని. ఇంకా సాంగ్లు అయితే మంచి పెట్టుకుని ఇంకా డాన్స్ అయితే మొదలెడతాం అనమాట. మనోళ్ళైతే కింద వేసేసి సరాకైతే వచ్చింది అనమాట. ఇంకా పైకి ఎక్కకైతే ఒక రేంజ్ అయితే ఉందనమాట. మామూలుగా అయితే పైన అయితే డాన్స్ ఏదేమైనా కానీ మనం పుష్ప లాంగ్వేజ్ లో చెప్పుకుంటే అస్సలు తగ్గేది లేదని చెప్పుకోవచ్చు ఈ పార్టీ అయితే. మనం మీకైతే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అన్న. ఎప్పుడో 1 గంట మొదలెట్టి ఇప్పుడు కూడా ఆపలేదన్నమాట మనోళ్ళు డాన్స్ అయితే. ఎంతో చాలా గ్రేట్ అన్న మనోళ్ళైతే. ఇంకా చూడండి దేవత అయితే వేయపడంతో ఇంక మనోళ్ళైతే ఆడుకున్నారు చేసాకైతే. ఇంకా మన సీనియర్ లోన్ సాంగ్లు మంచి సాంగ్లు పెట్టుకుని డాన్స్ వేయడంతో బయటకైతే వినడంతో మేము బయట లోనకైతే వస్తారనమాట సాంగ్లు విని. ఇలాంటి
వీడియోలు మరిన్ని రావడానికి మీ దాంట్లోకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయినా తానాడుకోరాడు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన ఛానల్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా వెంటనే వచ్చేస్తాయి అనమాట వీడియోలు మీ దాంట్లోకి. ఫ్రెషర్స్ పార్టీ అయితే ఇలా జరిగిందన్న. మీ ఫ్రెషర్స్ పార్టీ ఎలా జరిగిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాబా.